నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేనటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్తో బాధ్యతలు స్వీకరించి, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పెన్షన్ కానీ జీతాలు కానీ 1వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చినటువంటి నేత. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమల కోసమైనా రాజధాని కోసమైనా భూసేకరణ చేస్తారు. భూసేకరణ చేస్తే ఖచ్చితంగా రైతుల ఆందోళనలు, లాఠీ చార్జీలు ఇవన్నీ ఉంటాయి. కానీ భారతదేశంలో ఒక నాయకుడిని నమ్మి వేల మంది రైతులు వేల ఎకరాలు భూములు సమీకరించి రాజధానికి ఇచ్చారంటే అది నా నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకమని మరొక్కసారి తెలియజేస్తూ, పోలవరం ఆగిపోయినటువంటి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలక్షన్లో అప్పుడు చెప్పకపోయినా పట్టుసీమను నిర్మించి వేల ఎకరాలకి సాగునీరిచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్తో రాష్ట్రంలో బాధ్యతలు తీసుకొని ఒక గాడిలో పెడితే ఒక్క ఛాన్స్ పేరు మీద వచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు. ఇక్కడ ఇతిహాసాల్లో అయినా పురాణాల్లో అయినా రాజధాని నిర్మాణం చరిత్రకారులకి యుగ పురుషులకే సాధ్యం. చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, యుగ పురుషుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాజధాని నిర్మాణం ఆయనకు అవకాశం వచ్చింది. రాక్షస మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ చరిత్రని తిరగరాయాలని చెప్పేసి విధ్వంసం చేశాడు. మళ్ళీ ఆ భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చింది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో మళ్ళీ అక్కడే పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టి రాజధాని పనులు వేగవంతం చేస్తూ ఆగిపోయినటువంటి పోలవరం పరుగులు తీసే విధంగా రాయలసీమ ఉత్తరాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ, రాయలసీమలో మారుమూల నియోజకవర్గాలకు కూడా పరిశ్రమలు తీసుకొస్తూ హంద్రీనీవా ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ చివరి ఆయకట్టు వరకు నీరిచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 19లో విధ్వంసాన్ని చూశారు. ఎలాంటి విధ్వంసం అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు. శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు. అదేవిధంగా జీవో నెంబర్ 1 తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛను కూడా హరించినటువంటి దుర్మార్గుడు. అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కార్యకర్తల త్యాగాల ఫలితంగా, కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడి ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలుపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, రాజధాని నిర్మాణం, రాయలసీమలో కియాలాంటి పరిశ్రమలు గతంలోనే తెచ్చారు. మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు గతంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కూడా విప్లవం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం సౌర విద్యుత్తో రాబోతా ఉంది, సోలార్ ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. మా ఒక్క నియోజకవర్గానికే దాదాపు 15,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ₹1 రుణం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేషన్లకు జీవం పోసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో పోలీస్ వ్యవస్థని జోబు సంస్థగా వాడుకొని, ప్రైవేట్ సైన్యంలో వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు. తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు. వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకుల మీద, వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఈ రాష్ట్రంలో
ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకోబోతా ఉన్నాయి. ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో దౌర్జన్యాలు, అరాచకాలకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరైనా సరే ఇలా నోరు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, లాఠీ చార్జ్ చేయించడం, బొక్కలు వేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఈరోజు నా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ తప్పు చేసిన వాడిని కూటమి ప్రభుత్వం శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎటు చూసినా సరే అవకతవకలు, అరాచకాలే. ఒక మనిషి కష్టపడి రూపాయి సంపాదిద్దామన్నా ఇక్కడ ఏంటంటే సరైన ఉపాధి అవకాశాలు లేకుండా పోయేది. ఒక ఫ్యాక్టరీలు ఉండేవి కాదు, ఒక పని ఉండేది కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల మీదే ప్రజలు ఆధారపడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాడు. ఆ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఒక పథకం ఇచ్చేవాడు. ఆ పథకంతోనే అందరినీ నేను పోషించేస్తున్నట్టు పథకాలు ఏర్లైపారిని. రాబోయే 2029లో ముఖ్యమంత్రి నేనే, ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాలు అవతల సరే లాక్కొస్తా, ఏం మాట్లాడుతున్నారు, తమాషాలు చేస్తా ఉన్నారా, పథకాలు ఎగ్గొడతారా, పోలీసులు మిమ్మల్ని బట్టలు ఉడతీస్తా అని చెప్పి పోలీసులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి విస్తృత స్థాయిలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నీ కడపని సంబంధించినటువంటి నీ పరిసర ప్రాంతంలోనే మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. దమ్ముంటే నీ సవాల్ అక్కడికి వెళ్ళి విసురు, టీడీపీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడు. లేదంటే నీకు సంబంధించినటువంటి ఆ కడప నియోజకవర్గంలో తెలుసు కదా చాలామంది, అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు దమ్ముంటే. అంతే తప్ప ఎన్నాళ్ళు ఇంకా నీ బురద జల్లే రాజకీయాలు, ఎన్నాళ్ళు నీ బెదిరింపు చర్యలు రాజకీయాలు చేస్తావు. కూటమి పని తను చేసుకుంటూ పోతా ఉంది. ప్రజలకు నచ్చిన విధంగా అన్ని రకాల పథకాలు అవలంబించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరగనేయకుండా ఏదో ఒక అంశం మీద బురద జల్లడం, శవ రాజకీయాలు చేయడం, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఇంకెన్నాళ్ళు ఇలా చేస్తారు? గత 5 సంవత్సరాలు మీరు చేసింది ప్రజలకు ఏమీ లేదు. కనీసం ఇప్పుడే సరే కూటమి ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పి మీరు సపోర్ట్గా నిలవాల్సింది పోయి, లేకపోతే మీకు నచ్చకపోతే ప్రశాంతం కూర్చోవలసింది పోయి ఇంకా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేయడం. గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏం చేశారు? ప్రజలకి చేసింది ఏదీ లేదు. అందుకే కదా ప్రజలు మీకు గతంలో 150, 160 సీట్లు ఇచ్చిన ఇదే ప్రజలు ఈరోజున కేవలం 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. కానీ మీరేమంటారంటే ప్రజలు ఓడగొట్టారని చెప్పి ఒప్పుకోరు. ఎంతసేపు ఇదిగో టీడీపీ ట్యాంపరింగ్ చేసింది, ఈవీఎంలని మోసం చేశారు, మొత్తం వాటిని రకరకాలుగా చేశారు, స్కాములు చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా విస్తృత స్థాయిలో మాట్లాడుతున్న మీ అందరికీ ఒక గుణపాఠం ఏంటంటే వాస్తవాలు ప్రజలకి తెలుసు. ప్రజలు మీకు ఎందుకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నిరుపయోగం చేసుకొని మళ్ళీ ఈ రోజున ప్రజలు నెత్తి మీద ఎక్కాలని చెప్పి, గద్దె ఎక్కాలని చెప్పి చూస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనది ప్రజాస్వామ్యం, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. 2029లో కూడా ఇదే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు, ఇక లైన్